నమస్కారం. బాధ్యత కలిగినటువంటి పదవుల్లో ఉన్నటువంటి వాళ్ళు సమాజానికి ఆదర్శంగా, మార్గదర్శకంగా, భవిష్యత్ తరాలకు ఒక మార్గదర్శకంగా ఉండవలసిన అవసరం ఉంది. ముఖ్యంగా రాజకీయాల్లో ఉన్నటువంటి వాళ్ళు, మంత్రులు, ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులు, ఇటువంటి ఒక పదవుల్లో ఉన్నటువంటి వాళ్ళు హుందాగా వ్యవహరించవలసిన అవసరం ఉంది. దురదృష్టం ఏంటంటే తెలంగాణకు పట్టిన శాపమా, తెలంగాణ ప్రజలు ఏమైనా తప్పు చేసినరా తెలియదు, కానీ తాడై మెడకేసుకుంటే పామయ్య గరిచినట్టుగా ఇవాళ రేవంత్ రెడ్డి తెలంగాణ సమాజం పట్ల ఒక శాపంగా మారిపోయిండు. రాజకీయం అంటే గౌరవం తగ్గిపోయింది సమాజంలో రకరకాల కారణాల చేత. గత 70-75 సంవత్సరాల భారతదేశ రాజకీయ వ్యవస్థలో రకరకాలైన వ్యక్తులు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత రాజకీయం పట్ల గౌరవం పోయింది. కానీ వాళ్ళ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత, రేవంత్ రెడ్డి మాట్లాడుతున్న భాషను చూసిన తర్వాత, రేవంత్ రెడ్డి యొక్క ఆచార వ్యవహారాలను చూసిన తర్వాత, రేవంత్ రెడ్డి యొక్క దోపిడీ విధానాలను చూసిన తర్వాత అప్పుడెప్పుడో సోక్రటీస్ అన్నట్టుగా రాజకీయాలు అత్యంత దుర్మార్గులు, నీచమైన వ్యక్తుల యొక్క వృత్తి అని చెప్పని ఆయన ఏదో సోక్రటీస్ అన్నట్టుగా ఇవాళ రేవంత్ రెడ్డిని చూసి మరొక్కసారి సోక్రటీస్ నిజమే కదా అనేటువంటి ఒక రీతిలో వ్యవహరిస్తూ ఉన్నాడు. ఏ చదువుకున్న వాడెవడు కూడా భవిష్యత్తులో తెలంగాణలో ఏ ప్రొఫెషనల్ కానీ, ఏ ఎడ్యుకేటెడ్ కానీ, వ్యాపార దృక్కోణం లేనటువంటి వాడు ఎవడూ కూడా రాజకీయాల్లోకి వచ్చి స్వచ్ఛంద సేవ చేసేటువంటి ఒక పరిస్థితి లేకుండా రాజకీయం అంటే ఒక చిల్లర బూతు అనేటువంటి ఒక రీతిలో వ్యవహరిస్తూ ఉన్నాడు రేవంత్ రెడ్డి. తన స్వార్థం కోసం, తన చిల్లరతనం కోసం, తన పదవిని కాపాడుకోవడం కోసం కేసీఆర్ గారి పైన అక్కస్తో కావచ్చు రకరకాల రీతుల్లో మాట్లాడుతూ మొత్తం రాజకీయ వ్యవస్థని వాళ్ళ భ్రష్టు పట్టించేట ప్రయత్నం చేస్తూ ఉన్నాడు, అపహాస్యం చేస్తూ ఉన్నాడు. ఎవడన్నా నేను పొలిటీషియన్ అని చెప్పుకుంటే అబ్బో రేవంత్ రెడ్డి లెక్కున్నావా నువ్వు అని చెప్పని తిట్టేటువంటి ఒక పరిస్థితి అలా ఏర్పడ్డది. తొక్కుతా, సంపుతా, పీకుతా, రక్తం దాగుతా, పొట్ట పేగులు చేసి మెడలు వేసుకుంటా, ఈ భాష ఎవడు మాట్లాడతాడు చెప్పండి. నేను ఒక్కసారి తెలంగాణ సమాజాన్ని, మీడియా మిత్రులు దయచేసి నేను విజ్ఞప్తి చేస్తూ అడుగుతా ఉన్నా. పొట్ట పీకుతా, పేగులు మెడలేసుకుంటా, తొక్కుతా, సంపుతా, ఎవడండి మాట్లాడేది? ఏదర్ ఈ మస్ట్ బి ఎ మ్యాడ్, పిచ్చోడన్న అయి ఉండాలా, సైకోపాత్ అన్న అయి ఉండాలా, శాడిస్ట్ అన్న అయి ఉండాలా, కానీ రాజ్యాంగం మీద ప్రమాణం చేసినట్టు ఒక వ్యక్తి ముఖ్యమంత్రి, హెడ్ ఆఫ్ ద స్టేట్. నా దృష్టిలో ముఖ్యమంత్రి పదవి అంటే ఫాదర్ ఆఫ్ ద స్టేట్, ఏ కాన్స్టిట్యూషనల్ పోస్ట్. మనందరికీ గౌరవం, మనందరం కూడా అతన్ని చూసి నేర్చుకోవాలంటే ఒక పదవిలో ఉన్నటువంటి వాడు మాట్లాడే భాషేనా? ఆయన నాకు అర్థం కావట్లే. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఆయన భారత రాష్ట్రపతి దగ్గర పనిచేసిండు. బట్టి విక్రమార్క గారు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో చదువుకున్న ఆయన. శ్రీధర్ బాబు గారు హెచ్సియులో చదువుకున్నారు. మీకన్నా సిగ్గు అనిపిస్తలేదా? దామోదర్ రాజనరసింహ గారు ఉస్మాన్ యూనివర్సిటీలో పెద్ద నాయకుడిగా ఉండే ఆయన కూడా బాగా క్వాలిఫైడ్. మరి మీకెందుకు సిగ్గు అనిపిస్తలే ఆయన పక్కన కూర్చోడానికి? వినడానికి మాకు సిగ్గు అనిపిస్తుంది, వాస్తవంగా చెప్తా ఉన్నాను. వినడానికి సిగ్గు అనిపిస్తూ ఉంది. ఈస్ దిస్ ద కైండ్ ఆఫ్ పాలిటిక్స్ దట్ ఐ హావ్ లెఫ్ట్ మై జాబ్ 17 years బ్యాక్? నేను ఒక కార్పొరేట్ ఉద్యోగం మొదలుపెట్టి ఈ చిల్లర రాజకీయాల కోసం నేను వచ్చినా, ఈ చిల్లరగాళ్లతో పొద్దున్న లేస్తే వాద సంవాదాలు పెట్టుకోవడానికి వచ్చినా అని చెప్పి నాకు సిగ్గు అనిపిస్తుంటే, మంత్రులుగా కూర్చున్న మీకేం పుట్టిందా? మీరెందుకు అడుగుతలేరు? ఇట్లా మాట్లాడక మేము డ్యాన్స్ మీద ఉంటామని చెప్పి మీకెందుకు లేదు? బుద్ధి లేదు, జ్ఞానం ఎందుకు లేదు మీకు అని అడుగుతా ఉన్నాను నేను. ఐఎమ్ సారీ ఫర్ మై లాంగ్వేజ్, ఐ హ్యావ్ గ్రేట్ రెస్పెక్ట్ టు యూ ఆల్, బట్ దెన్ మీ యాటిట్యూడ్ చూస్తే మీరు కూడా సిగ్గు లేకుండా అయిపోయినారు. ఇలా ఆయన పక్కన కూర్చొని ఎట్లా మీరు ఇంత చిల్లరగా మాట్లాడుతుంటే మీరు ఎందుకు ఇది తప్పయా అని చెప్పని మాట్లాడతలేరు? లేకపోతే పిచ్చి ఆసుపత్రికి కన్నా తీసుకుపోయారని ట్రీట్మెంట్ ఎందుకు చేయిస్తలేరు? ఇదేం భాష ఇది? ఇదేం సంస్కారం ఇది? భారతదేశంలో మీరు చెప్పండి ఒక మాట, లోతుగా ఆలోచించండి, మీరు గూగుల్లో కొట్టండి, ఇంకేదైనా కొట్టి చూడండి. భారతదేశంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇప్పటి వరకు ఏ రాజకీయ పార్టీ నాయకుడైనా, ఏ ముఖ్యమంత్రి అయినా ఈ రకంగా ప్రతిపక్ష నాయకుడిని పట్టుకొని తొక్కుతా, సంపుతా, పీకుతా, లేకపోతే పేగుల నుంచి మెళ్ళేసుకుంటా ఇట్లా మాట్లాడిన వాడు ఎవడన్నా ఉన్నాడా చెప్పండి? ఇట్లా ఉన్నటువంటి వ్యక్తిని ఏమనాలో చెప్పండి మీరు? ఏ భాషతో తిడితే కరెక్ట్ చెప్పండి? కుక్క కాటుకు చెప్పుదెబ్బ అంటున్నాడు. కుక్క కంటే హీనమైన వ్యక్తినే ఇలా చెప్పుదెబ్బ కాదు, కర్ర కాల్చి ముడిచుట్టు వాతలు పెట్టాలి ఆయనకు. దిస్ ఇస్ ద లాంగ్వేజ్ దట్ ఈస్ యూజింగ్. How do you understand, Mr. Revanth Reddy, that what you are doing is absolutely atrocious?
మీ తాత జాగీర్లు కావు ముఖ్యమంత్రికి వచ్చి మేము ఓట్లేస్తే నువ్వు ముఖ్యమంత్రి అయినావు అక్కడ నువ్వు. మా ఓట్లతో మా దయతో నువ్వు ముఖ్యమంత్రి అయి కూర్చొని మమ్మల్ని అపహాస్యం చేసేవి. మమ్మల్ని అంటే ప్రతిపక్షం అంటలే, ప్రజలు అపహాస్యం చేస్తా ఉన్నావు, రాజకీయ వ్యవస్థను అపహాస్యం చేస్తా ఉన్నావు నువ్వు. ఎలా వాట్ కైండ్ ఆఫ్ లాంగ్వేజ్ ఇస్ దిస్? రాహుల్ గాంధీ గారు నరేంద్ర మోడీని పోయి అల్లుకుంటాడు ప్రేమ ఉండాలని చెప్పని. ఇందిరాగాంధీ వాజ్పేయి పట్ల అత్యంత గౌరవ పద్ధతిలో ఉండి యుఎన్ఓకి పంపించి ఆయనతోటి ఆ రోజు ప్రతిపక్ష నాయకుడు అయినప్పటికీ కూడా ఆయనను వాడుకొని ఒక ప్రతిపక్ష నాయకుడు అధికార పక్షం మధ్యన ఒక సత్సంబంధాలు, స్నేహపూరిత వాతావరణం ప్రజల కోసం. ఎండ్ ఆఫ్ ది డే ఇది ఫ్యాక్షన్ రాజకీయాలు. ఏమన్నా రాయలసీమ గట్ల పంచాయతీ ఉందా కేసీఆర్ గారికి రేవంత్ రెడ్డికి? ఏమన్నా సిద్ధాంతపరమైన వివాదాలు ఇవి. దానికి పట్టుకొని సంపుతా, తొక్కుతా, పీకుతా, పేగులేసుకుంటా. ఏం భాషనయా ఇది? నీ భాషను చూసి ఇవాళ క్షేత్రస్థాయిలో ఇవాళ పోలీసులు అట్లే తయారవుతా ఉన్నారు, లేకపోతే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను కూడా నువ్వు ఇవాళ పరుషమైన వ్యక్తులుగా తయారు చేసేసి ఇవాళ పేద ప్రజలపైన దాడులు చేయించే ప్రయత్నం చేస్తూ ఉన్నాను. ఎంతవరకు న్యాయం రేవంత్ రెడ్డి? ఇది ఎక్కడి భాష ఇది? ఓ మిత్రుడు ఈ కార్టూన్ వేసిండు, నేను చూడమని చెప్పి కోరుతా ఉన్నా. సిద్దిపేట మిత్రుడు, ఇక్కడ కుక్క మరుగుతూ ఉంది. కేసీఆర్ గారి పట్ల నువ్వు ఎంత చిల్లరగా మాట్లాడినా ఎంటక కూడా మీకేది లేదు ఆయనను. ఐఎమ్ సారీ ఫర్ మై లాంగ్వేజ్, బట్ ఐ హ్యావ్ టు టాక్ లైక్ దాట్. అర్థం కావట్లేదు రేవంత్ రెడ్డి కాబట్టి నేను చెప్తా ఉన్నా. నువ్వు ఇంకెన్నన్నా వర్లు, నువ్వు ఎంత వర్లితే అంత పెద్దగా కేసీఆర్ ఆకాశం అంత ఎదుగుతాడు. దిస్ కైండ్ ఆఫ్ ఎ లాంగ్వేజ్ ఇది ఎక్కడిది? నాకు అనిపించేది ఏంటంటే, నిన్న మన ఢిల్లీలో కూడా పోయి అక్కడిక్కడ అందరినీ కలిసి వచ్చిన తర్వాత అనిపిస్తూ ఉంది, ఫ్రస్ట్రేషన్ పీక్ పోయింది రేవంత్ రెడ్డికి. మొక్కే కదా పీకేస్తా అంటూ నాకు ఇంద్ర సినిమా డైలాగ్ వచ్చిందండి. మొక్కే కదా ఏ రెడ్డి మొక్కే కదా పీకేస్తా అంటే నీ పీకకు వస్తా అని చెప్పని చిరంజీవి అంటాడు. అట్లా ఇప్పుడు తెలంగాణ సమాజం అంటా ఉంది, కేసీఆర్ను మొక్కంటావా నీ కుర్చీకి పీక్ పడదొబ్బుతాం నిన్ను అని చెప్పని వాళ్ళ తెలంగాణ సమాజం అంటా ఉంది. రేవంత్ రెడ్డి ఇవాళ కేసీఆర్ ఒక ఉద్యమ వటవృక్షం, తెలంగాణ ప్రజల పాలిటి కల్పవృక్షం. నువ్వేమో తెలంగాణ రాజకీయ తులసి వనంలో ఒక గంజాయి మొక్కవు. నువ్వు 11 నెలల్లోనే వేల కోట్ల రూపాయలు దండుకొని అవినీతికి పాల్పడ్డటువంటి ఒక దుర్మార్గమైన ముఖ్యమంత్రి రాష్ట్రంలో, ఈ దేశంలో ఎవరున్నారంటే రేవంత్ రెడ్డి. విచ్చలవిడి బూతులు మాట్లాడుతూ ప్రజల యొక్క అటెన్షన్ను డైవర్ట్ చేస్తూ, కేసీఆర్ గారిని తులనాడుతూ, కుటుంబాన్ని తులనాడుతూ, సందెట్ల సడేమియా లెక్క మళ్ళీ దోచుక తింటున్నటువంటి ఒక దోపిడి దొంగవును ఇవాళ నువ్వు వచ్చి ఇష్టం వచ్చినట్టు మాట్లాడే ప్రయత్నం చేస్తా ఉన్నావు. న్యాయమా ఇది? ఆ పక్కన ఉన్నటువంటి ఒక చదువుకున్న మంత్రులు ఉన్నారు, మరి వాళ్ళకెందుకు బుద్ధి లేదో నాకు అర్థం కావట్లా. కాంగ్రెస్ కల్చర్ ఇది కాదండి. ఇంత పెద్ద మనిషి ఉన్నారు ఇక్కడ, 50-60 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీలో పనిచేసినారు, పిసిసి అధ్యక్షులుగా పనిచేసినారు. ఇస్ ది ద కల్చర్ ఆఫ్ ద కాంగ్రెస్ పార్టీ? సర్టన్లీ నాట్. దిస్ ఇస్ నాట్ ద కల్చర్ ఆఫ్ ఎనీ పొలిటికల్ పార్టీ. నేను ఆంధ్ర అసెంబ్లీలో చూస్తుంటే ఆయన ఎవరో నాని ఇంకెవరో వాళ్ళు వీళ్ళు మాట్లాడుకుంటుంటే చూస్తుంటే గా కల్చర్ పట్టుకొస్తుండండి రేవంత్ రెడ్డి తెలంగాణకు. పాలెగాళ్ళ కల్చరు, ఫ్యాక్షన్ కల్చరు. దమ్ముంటే అభివృద్ధిలో పోటీపడు. కేసీఆర్ గారు 1,15,000 కోట్ల రూపాయల పర్ క్యాపిటల్ ఇన్కమ్ను 3.5 లక్షల కోట్ల రూపాయల పర్ క్యాపిటల్ ఇన్కమ్ చేసాడు. నువ్వు మగోనివైతే 7 కోట్ల రూపాయల పర్ క్యాపిటల్ ఇన్కమ్ చేసి చూపెట్టవా? ప్యాడీ ప్రొడక్షన్లో నెంబర్ 1 చేసిండు, అన్ని పల్సెస్లో నెంబర్ 1 ప్రొడక్షన్ చేసి చూపెట్టిన మొగోడు అయితే. ఆర్థికంగా నువ్వు రాష్ట్రాన్ని అభివృద్ధి చేయమంటే మొత్తం రాష్ట్రాన్ని దివాలా తీసి ఇంతకుముందు సార్ చెప్పినట్టుగా రెవెన్యూ డెఫిసిట్ ఇవ్వాలా. అది నువ్వు దాని సమాధానం చెప్పే ధైర్యం లేదు, పటేల్గిరి లేదు నీకు. యూ హ్యావ్ నో కెపాసిటీ టు రెగ్యులేట్ ద రెవెన్యూ డెఫిసిట్, బట్ యూ హ్యావ్ ది అడాసిటీ టు అబ్యూజ్ కేసీఆర్. ఇది ఎక్కడ న్యాయం? ఇది కేసీఆర్ రా అసెంబ్లీకి రా అంటున్నావు, ఇద్దరు వస్తేనే ఆగమాగం అవుతున్నావు. కేసీఆర్ వస్తే అంటావు బొక్కబోర పడి సస్తావు నువ్వు. హరీష్ గారు, కేటీఆర్ గారు అడుగుతున్న ప్రశ్నలకే నువ్వు సమాధానం చెప్పట్లేవు. కేసీఆర్ రా 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 అంటున్నావు. ఏందది? వచ్చిన వాళ్ళు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పడట, రానటువంటి కేసీఆర్ గారు రా రా అని చెప్పని మాట్లాడుతున్నావు. అర్థం ఉందా రేవంత్ రెడ్డి నీకేమన్నా? ఇవాళ ఫ్రస్ట్రేషన్లో ఉన్నాడు. నేను చెప్తా ఉన్న ఒక విషయం, మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి కుర్చీ ఊడిపోబోతా ఉంది. ఇది తథ్యం. రేవంత్ రెడ్డిని పీక్ పడైపోతా ఉన్నారు. బికాస్ హీఈస్ వర్కింగ్ అగేన్స్ట్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ద పీపుల్. హీఈస్ వర్కింగ్
against the very fundamental principles of the Rahul Gandhi by promoting అదాని లాంటి వాళ్ళని ప్రమోట్ చేసి రాహుల్ గాంధీ సిద్ధాంతాలకు వ్యతిరేకంగా పనిచేస్తూ ఉన్నాడు. పేద ప్రజలకు అణగదొక్కుతూ వాళ్ళ జీవితాలు చిత్రం చేస్తూ వాళ్ళ ఇండ్లను నాశనం చేస్తూ ఇవాళ కూల్చివేతలకు కూర్పడుతూ ఒక బుల్డోజర్ పాలసీ చలాయిస్తున్న రేవంత్ రెడ్డి కుర్చీ ప్రమాదంలో ఉంది. అందుకే ఫ్రస్ట్రేషన్తో ఇవాళ రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నాడు. ఫ్రస్ట్రేషన్ స్టార్ రేవంత్ రెడ్డి, పరేషాన్ రెడ్డి రేవంత్ రెడ్డి. ఈ పరేషాన్ తోటి, ఫ్రస్ట్రేషన్ తోటి ఇవాళ తట్టుకోలేక ఇవాళ కేసీఆర్ గారి పైన ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నాడు. కేసీఆర్ గారు కాలు గోటికి పనికిరావు రేవంత్ రెడ్డి. నువ్వు ఏ సబ్జెక్టులన్నా తీసుకోను, పరిపాలనలన్నా తీసుకో, ఉద్యమాలన్నా తీసుకో, విఘ్నతలన్నా తీసుకో, నీకు నా విజ్డము లేదు, నా విఘ్నత లేదు. నేదర్ యూ హ్యావ్ విజ్డమ్ నార్ యూ హ్యావ్ విజన్, నేదర్ యూ హ్యావ్ క్యారెక్టర్ నార్ యూ హ్యావ్ కమిట్మెంట్. ఏమి లేదు. నువ్వు కేసీఆర్తో రా రా అని చెప్పని, నువ్వు కేసీఆర్ సమానం అని చెప్పని, పిల్లగాడు తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన చిన్న పిల్లలు, టీఆర్ఎస్పీ పిల్లలు ఎవరన్నా, ఉస్మానియా పిల్లలు ఉంటే వాళ్ళతో కూడా నువ్వు పోటీకి పనికిరావు. యూ హ్యావ్ నో అండర్స్టాండింగ్, యూ హ్యావ్ నో కాంపిటెన్సీ. కాంపిటెన్సీ ఉన్నాడు ఎవడన్నా 30,000 ఎకరాల్లో నేను 4th సిటీ డెవలప్ చేస్తా అంటున్నాడు, హైదరాబాద్ ధీటుగా వరంగల్ అభివృద్ధి చేస్తా అంటాడు, నేను ఎయిర్పోర్ట్లు పెడతా అని చెప్పని మాట్లాడతాడు. నీకేమైనా అర్బన్ డెవలప్మెంట్ పాలసీ ఉందా రేవంత్ రెడ్డి? 11 నెలలు అయింది. ఒక సెక్టర్లోనైనా ఒక పాలసీని నువ్వు ఇంతవరకు అన్వీల్ చేసిందా? మీరు ఒక్కసారి అడగండి మీడియా మిత్రులారా. డస్ యూ హ్యావ్ ఎన్ ఎడ్యుకేషన్ పాలసీ? డస్ యూ హ్యావ్ ఎ హెల్త్ పాలసీ? డస్ యూ హ్యావ్ ఎన్ అర్బన్ డెవలప్మెంట్ పాలసీ? Does he have a women development policy? Does he have an unemployment policy? No policy, only one policy, abusing policy. No policy, no process. ఏది పడితే చెట్ల మీద ఇస్తార్లు కొట్టినట్టు మాట్లాడాలా, చలామణి అయిపోవాలా. ఒక పక్కన హైదరాబాద్ లాప్ సైడెడ్ డెవలప్మెంట్గా హైదరాబాద్లో నేను 4th సిటీ కడతా అని చెప్పని అక్కడ మాట్లాడతాడు. వరంగల్ వదిలిపెట్టిండు, కరీంనగర్ వదిలిపెట్టిండు, నిజామాబాద్ వదిలిపెట్టిండు, నల్గొండ వదిలిపెట్టిండు, మహబూబ్నగర్ వదిలిపెట్టిండు, ఖమ్మం వదిలిపెట్టిండు. మహబూబ్నగర్ వరంగల్ పోయినా కాబట్టి అక్కడ నేను డెవలప్ చేస్తా అని చెప్పని ఇష్టం వచ్చినట్టు మాట్లాడే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఒక అర్బన్ డెవలప్మెంట్ పాలసీ లేదు, ఏం లేదు. ఇవాళ దమ్ముంటే రేవంత్ రెడ్డికి ఇంత పెద్ద కేసీఆర్ గారు చాలాసార్లు ఈ సవాల్ స్వీకరించారు. అయాల పిసిసి అధ్యక్షుడు సత్యనారాయణ గారు కావచ్చు, లేకపోతే అనేక సందర్భాల్లో తెలంగాణ ఉద్యమాన్ని కాపాడుకోవడం కోసం పదవులు అక్కడ పక్కన పడేసి ఎన్నికలకు పోయి మళ్ళా తెలంగాణ ఉద్యమాన్ని బతికిచ్చిండు. తెలంగాణ వాదానికి దమ్మున్నది, ధైర్యం ఉంది అని చెప్పని కేసీఆర్ గారు చూపెట్టిండ్రు. నీకు దమ్ముంటే రేవంత్ రెడ్డి వీఆర్ ఛాలెంజింగ్ యూ టుడే, యూ రిజైన్. నువ్వు కొడంగల్ రిజైన్ చేసి మళ్ళీ గెలువు బిడ్డానని చెప్తా. మీ లగచర్ల బాధితులు చాలు ఇవాళ, లగాయించి కొడతారు నిన్ను ఇవాళ లగచర్ల బాధితులు ఇవాళ. అక్కడున్న ఆడోళ్ళు చాలు నీకు. దమ్ముంటే నువ్వు రిజైన్ చేయి ఇవాళ. కొడంగల్ మళ్ళీ ఎన్నికలు పెట్టి నిజంగానే నువ్వు 11 ఏళ్ల పాలన మీద రెఫరెండం అని చెప్పని రిజైన్ చేయి. నీ దమ్ముంటే డిపాజిట్లు రావు ఎవరికి ఇవాళ పోటీ చేస్తే కాంగ్రెస్ పార్టీలో. బాధ కలుగుతూ ఉంది. ఇది చూడండి, ఇక కేసీఆర్ కాస్కో, మా కార్యకర్తల పౌరుషమా నీ కుట్రలు కుతంత్రాలా తేల్చుకుందామని చెప్పని దోపిడీ చేసేది నువ్వు. కార్యకర్తల కష్టం మీద అధికారంలోకి వస్తావు, చీమలు పెట్టిన పుట్టల పాము వచ్చినట్టు అధికారంలోకి వస్తావు. ఒక్క కార్యకర్తకు పదవులు ఇవ్వవు, బయటకు వెళ్ళి వచ్చిన వాళ్ళందరినీ డబ్బులు తీసుకొని పదవులు ఇస్తావు, తెలుగుదేశం పార్టీలోకి వచ్చిన వాళ్ళకి పదవులు ఇస్తావు, మళ్ళీ కార్యకర్తల పౌరుషమా అని చెప్పని వాళ్ళని అడ్డం పెట్టుకొని వాళ్ళ మీద రాజకీయం జరిగే ప్రయత్నం చేస్తున్నావు. మరి ఈ కార్యకర్తలకు ఎందుకు పదవులు ఇస్తలేవు? చాలా మంది ఉన్నారు అక్కడ. మా అద్దంకి దయాకర్ ఉన్నాడు, కత్తి వెంకటస్వామి ఉన్నాడు, కేతూరి వెంకటేష్ ఉన్నాడు, అల్లం భాస్కర్ ఉన్నాడు. ఎంతమంది ఇక్కడ కాంగ్రెస్ పార్టీలో పనిచేసిన వాళ్ళందరినీ మూల డస్ట్బిన్లో పడేసినట్టు పడేసి బయటకు వెళ్ళి వచ్చిన వాళ్ళందరికీ పెద్ద 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 దొరలకు, పటేళ్లకు పదవులు ఇచ్చి దాన్ని ఒక పటేల్ స్వామ్యంగా మార్చి పడేసి నువ్వు ఇలా కార్యకర్తల పౌరుషం అని చెప్పని పాపం వీళ్ళని రెచ్చగొట్టి నీ చిల్లర రాజకీయాలకు ప్రాతిపదికగా ప్రయోగశాలగా మార్చుకుంటావు రేవంత్ రెడ్డి. ఎక్కడ న్యాయం ఇది అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. ఇవాళ ఇంకా 2-3 విషయాలనే నేను మీ దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తా. ఈ పేపర్ చూసిన, ఇది చూస్తే నాకు అనిపించింది, 1 కోటి మంది ఆడబిడ్డలను కోటీశ్వరులు చేస్తా అని చెప్పాను అన్నాడు. నేను భూత అయినా సామెత చెప్తానండి, ఏమనుకోకరి ప్లీజ్. పెద్ద మనుషులు ఇద్దరు నన్ను తిట్టద్దు, తర్వాత మళ్ళీ మీరు ఏమైనా తిట్టేదంటే పక్క పిలిచి తిట్టరు. మళ్ళీ ఏమంటారంటే అప్పుడప్పుడు అంటుంటారు ఈ సామెత, ముడ్డిపుండికి సమరు ముడ్లపుండుకు సమరు లేదు. మళ్ళీ చెప్తున్నా, ముడ్లపుండుకు సమరు లేదు, మూతికి సంపెంగ నూనె కావాలన్నా అని చెప్పని అంటారు వెంకట. ముడ్లపుండుకు సమరు లేదు, మూతికి సంపెంగ నూనె కావాలని. ఐఎమ్ హ్యాపీ ఇఫ్ రేవంత్ రెడ్డి ఈజ్ రియలీ having conviction, commitment, belief and a strategy to empower the women and to make 1 crore women as are like Adanis and Ambanis గా మార్చేటువంటి ఒక కమిట్మెంట్ ఉంటే నేను సంతోషపడతా. మీరు చెప్పరు, గుండె మీద చేయబెట్టుకొని చెప్పారు, రేవంత్ రెడ్డికి ఆ కమిట్మెంట్ ఉందా? మీరు చెప్పరు ఒక మాట, దయచేసి చెప్పమని నేను కోరుతా ఉన్నా. 1 కోటి మందిని మహిళలను
కోటీశ్వరులుగా మార్చేటువంటి అదానీ అంబానీ లెక్క వ్యాపారస్తులుగా మార్చేటువంటి ఒక ముఖమైనా రేవంత్ రెడ్డిది. నేను ఎందుకు ఆ సామెత వాడినా అంటే మళ్ళీ చెప్తా ఉన్నా, 4,000 రూపాయల పెన్షన్లు ఆడోళ్ళేరా, మహిళలు పాపం 4,000 రూపాయల పెన్షన్ ఇస్తా ఉన్నావు, ఇచ్చే సొయ్యలేదు నీకు, ముఖమే కాదు నీది. మహాలక్ష్మి పేరు మీద 2,500 రూపాయల పథకం ఇస్తా అన్నావు, డబ్బులు ఇస్తా అన్నావు, ₹1 ఇంతవరకు ఇవ్వలేదు. కళ్యాణ లక్ష్మి పేరు మీద తులం బంగారం ఇస్తా అన్నావు, తులం బంగారం దేవుడెరుగు, నువ్వు ఈ మాసం బంగారం కూడా ఇవ్వలేదు ఇంతవరకు నువ్వు వాళ్ళకు. కేసీఆర్ కిట్ అంటే ఏంది? అది డెలివరీ అయినటువంటి ఒక మహిళలకు కేసీఆర్ కిట్టు, దాన్ని బంద్ పెట్టినావు నువ్వు. న్యూట్రిషన్ కిట్, ఒక కన్న తల్లి పిల్లలకు ఇచ్చేటువంటి ఒక దానికోసం అని చెప్పని న్యూట్రిషన్ కిట్, దాన్ని తుంగలో దొక్కినావు నువ్వు. ఇట్లా నువ్వు ఇష్టం వచ్చినట్టు మహిళలకు సంబంధించిన పథకాలను తుంగలో దొక్కి 1,000,000 మంది ఆడబిడ్డలకు కోటీశ్వరులు చేస్తానగానే పేపర్లలో ఫ్రంట్ లైన్ వచ్చే అబ్బాయి అయిపోయింది, నా పని అయిపోయిందిరా అని చెప్పని రాతగా బాతగా అనుకుని, ఇది ఎక్కడ న్యాయం అండి? ఇది సిగ్గుశరం ఉండాలి మాట్లాడితే. దమ్ముంటే నువ్వు దీనికంటే ముందు ఫస్ట్ యూ ఇంప్లిమెంట్ 4,000 రూపీస్ పెన్షన్ స్కీమ్, కళ్యాణ లక్ష్మి అమలు చేయి, తులం బంగారం ఇవ్వు, కేసీఆర్ కిట్ అమలు చేయి, కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ అమలు చేయి. ముందు పోయి నాకు ఇక్కడ చూసిన నేను సోనియా గాంధీ గారిని కాళ్ళు కడిగి సోనియా కాళ్ళు కడిగి నెత్తిన చల్లుకున్నా తక్కువే, నిజంగానే తక్కువే. నీకు కాళ్ళు నెత్తిన చల్లుకు ఒక తీర్థం తాగు సోనియా గాంధీది, కాళ్ళు కడిగి తీర్థం తాగాలి రేవంత్ రెడ్డి. హీ కుడ్ నెవర్ బికమ్ ఎ చీఫ్ మినిస్టర్ బట్ ఫర్ సోనియా గాంధీ అండ్ రాహుల్ గాంధీ. ఎ క్యారెక్టర్ లైక్ దట్ విల్ నెవర్ బికమ్ ఎ చీఫ్ మినిస్టర్, దట్ టు ఇన్ ద కాంగ్రెస్ పార్టీ, బికాస్ కాంగ్రెస్ ఇస్ నోన్ ఫర్ సమ్ కైండ్ ఆఫ్ ఎ వాల్యూస్, ఎడ్యుకేషన్. చదువుకున్న వాళ్ళు ఉంటారు అంతగా, నాసాల సైంటిస్ట్ సార్ ఇటువంటి వాళ్ళు పీసీసీ ప్రెసిడెంట్ చేసిండ్రు, ఏం కర్మ పార్టీకి. నాసా సైంటిస్టులు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఆఫీస్లో పనిచేసిన వాళ్ళు, ఫైటర్ పైలట్లు పీసీసీ ప్రెసిడెంట్లు ఉంటారు. రేవంత్ రెడ్డి లాంటి చిచోరాగాలు కూడా పీసీసీ ప్రెసిడెంట్ అయిపోయారు, దాని ముఖ్యమంత్రులు ఇవాళ ఓన్లీ బికాస్ ఆఫ్ సోనియా గాంధీ. ఆమె కాళ్ళు కడిగి నెత్తిన అల్లుకో, తాగు తీర్థం తాగు. దాంతోపాటుగా నేను అడుగుతా ఉన్నా, ఆమె నువ్వు మంచిదే అన్నావా, తీర్థం కాదు తాగుదాం నెత్తిన చల్లుకుందాం అంటున్నావు, మరి నువ్వు బలిదేవత అన్నావు కదా, చెప్పలేసుకో మరి ఫస్ట్ నువ్వు. నేను ఇది నమ్మనా అది నమ్మనా చెప్పు నాకు. నేను ఇది నమ్మాలంటే నువ్వు చంపలేసుకోవాలి. తెలంగాణ సమాజం ముందు సోనియా గాంధీ గారిని నేను ఇట్లా తప్పు మాట్లాడినా, షీ డిజర్వ్స్ రెస్పెక్ట్, నో డౌట్. ఆమె తల్లి, అసెంబ్లీ సాక్షిగా కేసీఆర్ గారే ఆమెను తల్లి అని చెప్పని పొగిడినరు. బట్ ఫర్ హర్ తెలంగాణ వుడ్ హావ్ నాట్ బీన్ పాసిబుల్ అని చెప్పని ఆన్ రికార్డ్ కేసీఆర్ గారు అన్నారు. షీ డిజర్వ్స్ రెస్పెక్ట్, లెట్స్ రెస్పెక్ట్. మనం అపహాస్యం చేసినావు కదా, అగౌరవపరిచినావు కదా, బలిదేవత అన్నావు కదా, చంపలేసుకో మరి. కిషన్ రెడ్డి ఏమో మోడీ గులాంగిరి చేస్తున్నాడు కాబట్టి రాష్ట్రంలో ఉండే అర్హత లేదు అని అంటున్నావు. సరే, మనం సోనియా గాంధీ గారిని తిట్టినోడి సోనియా గాంధీ పార్టీలో పీసీసీ అధ్యక్షుడు ఎట్లయితావు, లేకపోతే ముఖ్యమంత్రి ఎట్లయితావు నువ్వు? చంపలేసుకో ఫస్ట్ నువ్వు. ఇకపోతే బాధ కలుగుతూ ఉందండి, చాలా విషయాలు ఉన్నాయి. సావుకు పెళ్లికి ఒకటే మంత్రం అండి ఈయనది. ఆ మీటింగ్ ఆ డాన్స్ మీద జరీనా, బాక్సర్ పేరు ఏం పేరు అమ్మాయి, నిఖత్ జరీనా అండ్ దెన్ సమ్ అదర్ ఒలింపిక్ అవార్డ్స్ వచ్చినటువంటి ఒక ప్రతిష్టాత్మకమైన మహిళలు కూర్చున్నారు. మహిళలు కూర్చున్నటువంటి ఒక డాన్స్ మీద ఇంత చిల్లరగా పొలిటికల్ డైలాగ్స్ చేయొచ్చా చెప్పరి? నేను అందుకే అంటా ఉన్నా, పెళ్లికి సావుకు ఒకటే మంత్రం చదివేటువంటి ఏమంటారు, సన్నాస్ అంటారు. అన్ డయాస్ వేర్ పొలిటికల్ ఇండివిజువల్స్ ఆర్ దేర్. మనందరి వాళ్ళు గర్వపడతాం, మనం కూడా గర్వపడతాం. మన ప్రభుత్వం కూడా, బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా మనకు గౌరవం ఇచ్చింది. వాళ్ళని పక్కన కూర్చోబెట్టుకుంటుంటే కేసీఆర్ని తిడుతుంటే నువ్వు వేదిక ఉండదా? నువ్వు ఎక్కడ ఏం మాట్లాడాలో తెలియదా? ఈ పేపర్ చూడ్రి, ఈ పేపర్లో వచ్చిన వార్త, విజయోత్సవానికి రెడీ ఏడాదైనా గూడేదని చెప్పని 80 లక్షల అప్లికేషన్లు వచ్చినాయి. సిగ్గులేదు మాట్లాడటానికి. నువ్వు ఒక ఇల్లు కట్టలేను నువ్వు రేవంత్ రెడ్డి. 11 నెలలు అయిపోయింది, 12 నెలలు అయిపోయింది, ఒక ఇల్లు కట్టలేను. నీ లెక్క ప్రకారంగా 5 లక్షల ఇల్లు ఈ పాటి కట్టుండాల్సి ఉండే, 80 లక్షల అప్లికేషన్లు వచ్చినాయి. యూ నెవర్ టాక్డ్ అబౌట్ ఇట్. రెండో ముఖ్యమైనటువంటి ఒక 2 విషయాలు మాట్లాడి నేను పోతలుసుకున్నా. తొక్కుకుంటా వచ్చినా అని చెప్పని మాట్లాడు. ఎవరిని దొక్కినావు నువ్వు? ఉత్తమ్ కుమార్ రెడ్డిని దొక్కినావు, మా పొన్నాల లక్ష్మయ్య గారిని తొక్కినావు, తొక్కే ప్రయత్నం. మా సార్ తొక్కించుకోడు కానీ, తిరగబడతాడు కానీ తొక్కే ప్రయత్నం చేసినావు. ఉత్తమ్ కుమార్ రెడ్డిని దొక్కినావు, బట్టి విక్రమార్కని దొక్కినావు, శ్రీధర్ బాబుని దొక్కినావు, దామోదర్ రాజనరసింహని దొక్కినావు, మధు యాష్కిని అయితే అసలుకే దొక్కినావు. వాళ్ళని తొక్కుంటూ వచ్చినావు, వాళ్ళని దొక్కినావు నువ్వు. నేను ఒక్క విషయం చెప్పదలుచుకున్నాను రేవంత్ రెడ్డి గారికి, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా దయచేసి వినాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. నేను ఏదో తొక్కుంటూ వచ్చినా, నేను ముఖ్యమంత్రి అయినా అని చెప్పని మిడిసిపడతా ఉండు రేవంత్ రెడ్డి గారు, మిడత లెక్క. నువ్వు ముఖ్యమంత్రి అయిన దాని వెనుక అనేక మంది, లక్షల మంది కార్యకర్తల యొక్క కష్టం ఉంది.
వాళ్ళ త్యాగం ఉంది, వాళ్ళ పోరాటం ఉంది. చేతికి జెండా పట్టుకొని జబ్బలు తిన్నా తినకపోయినా 10 సంవత్సరాల అధికారం లేకపోతే కొట్లాడినరు. ఆ కొట్లాడిన ఫలితం అధికారంలోకి వస్తే నువ్వేదో పెద్ద కష్టపడి నీ పటేల్గిరితోటి అధికారం వచ్చిందని చెప్పని నీకు నువ్వు జబ్బలు దర్చుకుంటా ఎర్రబీక్కుంటా కేసీఆర్ గారి పైన చిల్లర మాటలు మాట్లాడితే ఇది న్యాయం కాదు. రెండోది, కేసీఆర్ మొక్కే అరే కేసీఆర్ను పట్టించుకోనడితే సోనియా గాంధీ కేసీఆర్ గారు ఇంటికి వచ్చింది. ఇవాళ రేవంత్ రెడ్డి ఢిల్లీలో ఉన్న ఇంటిలో సోనియా గాంధీ గారు వచ్చి కేసీఆర్ గారి దగ్గర కూర్చొని బట్లాడి 2014లో ఆయనతో పొత్తు పెట్టుకున్నారు. 2004లో పొత్తు పెట్టుకున్నారు. ఎక్కడ పోయింది ఇదంతా? కాబట్టి ఇట్లా చిల్లర మాటలు మాట్లాడి దయచేసి రేవంత్ రెడ్డి గారు, యువర్ చీఫ్ మినిస్టర్, మీకు ఇష్టమున్నా ఇష్టం లేకపోయినా, మాకు ఇష్టమున్నా మాకు ఇష్టం లేకపోయినా మీరు ముఖ్యమంత్రి హోదాను అగౌరవపరచకండి. ఇచ్చిన వాగ్దానాలు అనేకం ఉన్నాయి. డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు కావచ్చు, లేకపోతే పెన్షన్లు కావచ్చు, 420 వాగ్దానాలు ఉన్నాయి. 6 గ్యారంటీస్ కావచ్చు, బీసీ డిక్లరేషన్, ఎస్సీ డిక్లరేషన్, ఎస్టీ డిక్లరేషన్, ఉమెన్ డిక్లరేషన్, మైనారిటీ డిక్లరేషన్, సో మెనీ ప్రామిసెస్ యూ మేడ్. బాధ్యతగా నువ్వు పరిపాలన చేసుకో. చేత కాకపోతే దిగిపో. యూ హ్యావ్ నో రైట్ టు కంటిన్యూ ఇఫ్ యు ఆర్ ఇన్కాంపిటెంట్. ఇప్పటికీ నీకు ఇన్కాంపిటెన్సే చూపెట్టినావు. 20,000 కోట్ల రూపాయల రెవెన్యూ డెఫిసిట్ ఉందంటే నువ్వు చేతగాని వాడివన్నట్టు స్పష్టమైంది. పెంచు, సంపద పెంచు, సంపద పంచు. దట్స్ వాట్ కేసీఆర్ హస్ డన్. 1,00,000 కోట్ల రూపాయల బడ్జెట్ ఉన్నట్టు 3.5 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ తీసుకుపోయిండు. 7 కోట్ల రూపాయల బడ్జెట్ పెంచు. కానీ చిల్లర మల్లర మాటలు మాట్లాడి ఇవాళ నువ్వు పలచన అవుతూ సమాజాన్ని, తెలంగాణ రాజకీయ వ్యవస్థను పలచన చేయొద్దు అని చెప్పని రేవంత్ రెడ్డి గారికి నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. దయచేసి చిల్లర మాటలన్నీ కూడా బంద్ చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. చివరికి ఒక మాట మాట్లాడుతుండే, ఏదో బెల్ట్ షాపులు ఉన్నాయి, తాగుబోతుల తెలంగాణ అయిపోయిందని చెప్పని. నీకు దమ్ముంటే రేవంత్ రెడ్డి, నేను మళ్ళీ కూడా అడుగుతున్నా, బెల్ట్ షాపులు బంద్ చేద్దాం. వీఆర్ ఆల్ రెడీ ఫ్రమ్ దిస్ ఫోరం, వీఆర్ టెలింగ్ యూ, బెల్ట్ షాపులు బంద్ చేద్దాం. నువ్వు బంద్ చేస్తావా? నీకు పటేల్గిరి ఉందా? నీకు ఆ ధైర్యం ఉందా? బంద్ చేయి. బెల్ట్ షాపులు బంద్ చేయవా? ఎవడొద్దు అంటున్నాడు? తాగుబోతులైనరు అని చెప్పని ఊకే ప్రతి మీటింగ్లో ఊదర కొడుతున్నావు కదా. నిజంగానే నీకు మహిళల పట్ల ప్రేమ ఉంటే, 1 కోటి మంది మహిళలను కనుక నిజంగానే ధనవంతులు చేయాలని చెప్పాలనుకుంటే, వ్యాపారవేత్తలు చేయాలనుకుంటే, ఆ మహిళల పక్షాన బెల్ట్ షాప్లను బంద్ చేస్తా అని చెప్పి నెక్స్ట్ సెకండ్ నీకు వచ్చి నేను దండం పెట్టిపోతాను. నేను వచ్చి నీకు వచ్చి దండం పెడితే నీ ఫోటోకి పాలాభిషేకం చేస్తా. నువ్వు బెల్ట్ షాప్లను బంద్ చేయి చేతనైతే. ఉట్టుట్టిగా మాట్లాడి, చిల్లర మల్లరగా మాట్లాడి, డబలరాలు వేసినట్టు ఊపి, మీటింగ్లంతా పరుషమైన పదాలు మాట్లాడి రాజకీయాన్ని పలచన చేయొద్దు అని చెప్పని కోరుతున్నా. 4 ఏళ్ళు ఇంతమన్నా కేటీఆర్ గారు చెప్పిండ్రు ఢిల్లీలో, నిన్ను ఎవ్వరు ఏం చేయరు. బికాజ్ యు ఆర్ రియలీ ఎయిడింగ్ ఏఐసిసి వెరీ వెల్. ఏఐసిసిని బాగానే చూసుకుంటున్నావు, నువ్వు బాగా చూసుకుంటున్నావు, ఏఐసిసిని బాగా చూసుకుంటావు. నీ పదవి ఏం పోదు, ఇంకా 4 ఏళ్ళు ఉంటుంది. కానీ ప్రజలకు ఇచ్చిన వాగ్దానాన్ని దయచేసి అమలు చేసండి. కేసీఆర్ గారి పైన దూషణ కోసం పెట్టేటువంటి ఒక సమయాన్ని, శ్రద్ధను పరిపాలన పట్ల పెట్టినట్లయితే సగం సమస్యలకు పరిష్కారం వస్తుంది. రేవంత్ రెడ్డి గారు, దయచేసి మీరు దానిపై ధ్యాస పెట్టాలని చెప్పని కోరుతా ఉన్నాను. థ్యాంక్ యూ.